డేటా వాలిడేషన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక డేటాని ప్రాపర్గా ఎంటర్ చేయాలి ఎక్సెల్లో అనుకున్నప్పుడు డేటా వాలిడేషన్ అనేది ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఏ అనే కాలం ఉంది చూడండి, ఇక్కడ ఏ అనే కాలంలో నేను మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేస్తే మనం ఎంటర్ చేసేటప్పుడు తప్పులు దొరికే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా డేటా వాలిడేషన్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తే ప్రాపర్గా డేటా అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేయాలంటే సాధారణంగా కండిషన్లు ఏంటంటే, ఇప్పుడు ఏ అనే కాలంలో ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏ అనే కాలంలో నంబర్స్ మాత్రమే టైప్ అవ్వాలి, టెక్స్ట్ టైప్ చేస్తే తీసుకోకూడదు. రెండోది, మొబైల్ నెంబర్లో సాధారణంగా 10 డిజిట్స్ ఉంటాయి, తక్కువైనా తీసుకోకూడదు, ఎక్కువైనా తీసుకోకూడదు. అలాగే డూప్లికేట్ ఒకసారి ఎంటర్ అయిన నెంబరు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనమాట. 1000 తర్వాత చేసినా కానీ మనం రిపీట్ అవ్వకూడదు. సో ఈ 3 కండిషన్లని డేటా వాలిడేషన్ ఎలా చేయాలనేది అయితే చూపిస్తున్నాను. అడిషనల్గా మనం మొబైల్ నెంబర్ కాబట్టి ఇది 9, 8, 7, 6తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి, మిగతా అంకెలతో స్టార్ట్ అయితే తీసుకోకూడదు అన్నట్టుగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను కాబట్టి ప్రజెంట్ ఈ 3 కండిషన్లు అప్లై చేసి చూద్దాం. తర్వాత ఇది అర్థమైంది అనుకోండి, తర్వాత మీరు అడిషనల్గా ఎన్ని కండిషన్లు అయినా లోపల పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఏ అనే కాలంలో నెంబర్లు టైప్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక 50 నెంబర్స్ గురించి చెప్తాను అనమాట. నేను అప్ టు 50 వరకు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్లోకి వెళ్తాను అనమాట. డేటా ఇది ఇక్కడ ఉంది కదా, డేటాలోనే ఉంటుంది. డేటా వాలిడేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. డేటా వాలిడేషన్ ఎలాగ ఓపెన్ అవుతుంది మనకు. ఇప్పుడు మనకు సెట్టింగ్స్లో ఎలా ఉంటుందంటే అలవ్ కింద సాధారణంగా వాడు డిఫాల్ట్గా కొన్ని అయితే ఇస్తాడు. అవి సింగిల్ కండిషన్ ఉపయోగించుకొని మనకి ఏది ఎక్కడ ఉపయోగపడుతుందో మనం వాడుకోవచ్చు. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం మల్టిపుల్ కండిషన్స్ వాడుతున్నాం కాబట్టి కస్టంలోకి వెళ్ళాలి. కస్టంలోకి వెళ్ళిన తర్వాత కింద ఉంది. ఓకే, కస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫార్ములా స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ కండిషన్లు ఓపెన్ చేశాను కదా, అప్లై చేయాలి కాబట్టి అండ్తో ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈక్వల్ టు అండ్ గురించి మీకు తెలుసు, లోపల ఎన్ని కండిషన్లు ఇస్తే అన్నీ సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ కండిషన్ ఏంటి, నంబర్లు మాత్రమే తీసుకోవాలి. నేనేం చెప్తున్నాను, ఈజ్ నంబర్, స్పెల్లింగ్ తప్పు అవ్వకూడదు. ఓకేనా, ఓకే కరెక్ట్. ఈజ్ నంబర్, రెఫరెన్స్ వచ్చి A1, స్టార్టింగ్ సెల్ A1. ఓకేనా, అక్కడ నుంచి మనం మొదలు పెడతాం కాబట్టి అయిపోయింది. ఈజ్ నెంబర్ అంటే అక్కడ నెంబర్ మాత్రమే తీసుకుంటే ఇంకేం తీసుకోదు. రెండో కండిషన్ ఏంటి, లెంత్ వచ్చి దీనికి 10 డిజిట్స్ కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, కరెక్ట్గా 10 ఉండాలి. కాబట్టి ఇప్పుడు దానికి ఉపయోగించే ఫార్ములా LEN. ఓకేనా, మళ్ళీ దీనికి కూడా A1 ఈజ్ ఈక్వల్ టు 10. అయిపోయింది. తర్వాత కండిషన్ ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ అనేది ప్రివెంట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి మాత్రమే ఒక నెంబర్ రావాలి కాబట్టి నేను ఉపయోగించే ఫార్ములా కౌంట్ ఇఫ్ అని వాడుతున్నాను అనమాట. కౌంట్ ఇఫ్లో ఏమని రాస్తానంటే రేంజ్ ఇచ్చేస్తాను. ఈ యారో ఉంది కదా, యారోని పైకి అనుకుంటే మనం ఈ రేంజ్ని ఇచ్చేయవచ్చు, లేదంటే కాలమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత చెప్తాను. రేంజ్ ఇచ్చాను. రేంజ్ ఇచ్చేసిన తర్వాత కామా పెట్టి ఇక్కడ కూడా A1. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఓన్లీ ఒకసారే ఉండాలి. ప్రతిసారి మనం డేటా ఎంటర్ చేసినప్పుడల్లా చెక్ చేస్తుంది ఈ నెంబర్ ఆల్రెడీ ఉందా కొత్తదా అని. సో ఒక్కసారి కంటే ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా 1. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా అండ్ ఫార్ములాని క్లోజ్ చేసేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా రేంజ్ ఇచ్చినప్పుడు A1:A50 ఉంది కదా, దీన్ని ఫ్రీజ్ చేస్తున్నాను. కీబోర్డ్లో F4 నొక్కితే ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట, డాలర్ సింబల్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రేంజెస్ ఇచ్చినప్పుడు ఫ్రీజ్ చేసుకుంటే ఫార్ములా ఎర్రర్స్ అనేవి రావు. ఓకేనా, అయిపోయింది. ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ అవసరం లేదు, ఎందుకంటే ఈ డేటా ఇక్కడ కర్సర్ పెట్టగానే అక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నమాట డిఫాల్ట్గా. అది ఒక చేతన డేటా ఎంట్రీ చేయించేటప్పుడు యూజ్ఫుల్గా పెట్టుకుంటారు, మనకి ఇక్కడ అవసరం లేదు. ఎర్రర్ అలర్ట్ మాత్రం పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఉంటాయి, మనకు స్టాప్ పెడుతున్నాను. స్టాప్ పెడితే ఏంటంటే మనకు ఇగ్నోర్ చేసే అవకాశం ఉండదు, ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేసి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ అని పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకోవచ్చు. మెసేజ్ ఏం చూపించాలి అంటే తప్పు ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ వ్యాలిడ్ డేటా
ఓకేనా. నేను ఇది పెట్టుకున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు అనమాట ఆ సందర్భాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. అయిపోయింది, పెట్టేశాం. ఇప్పుడు చెక్ చేద్దాం. నెంబర్ ఇచ్చాను, తీసుకుంది. ఇప్పుడు ఏం చెక్ చేయాలి? టెక్స్ట్ ఇస్తే తీసుకోకూడదు కదా, ఓన్లీ నెంబర్సే టైప్ చేయాలి కదా, టెక్స్ట్ ఇస్తే తీసుకోకూడదు. చూద్దాం. వచ్చింది, మెసేజ్ వచ్చింది చూడండి, ఎంటర్ వ్యాలిడ్ డేటా అన్నది. ఓకేనా, రీట్రై. ఇప్పుడు ఇంకోటి ఎంటర్ చేయాలి. 10 డిజిట్స్ అన్నాం కదా, ఖచ్చితంగా వర్క్ అవుతుందా లేదా చేయాలి, చూడాలి. నేను ఇప్పుడు 10 డిజిట్స్ కాదు, తక్కువ ఎంటర్ చేశాను అంటే తీసుకోవట్లేదు. ఇంకోటి ఏం చెక్ చేయాలి? డూప్లికేట్ వాల్యూస్ని ప్రివెంట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పుడు పైన ఎంటర్ చేసిన నెంబర్ని మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేసి చూద్దాం. తీసుకోవట్లేదు అంటే ఒక నెంబర్ని ఒకసారి తీసుకుంటుంది. ఓకేనా, ఈ 3 కండిషన్లు సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు చూడండి, వేరే నెంబర్ ఇస్తే తీసుకుంటుందా లేదా చూడండి. ఓకే, తీసుకుంది. అలా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఇన్ని 10 నెంబర్ల కంటే ఎక్కువ ఎంటర్ చేసినా కానీ తీసుకోదు. ఓకే, అన్ని కండిషన్లని సాటిస్ఫై చేసింది. ఇలా డేటా వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా వేరే దానికి ఏదన్నా డేటా వ్యాలిడేషన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ రాయండి కామెంట్లో. ఓకేనా, ఈ విధంగా డేటా వ్యాలిడేషన్ చేసుకొని మనం డేటా అనేది ఎంటర్ చేస్తాం.